హాయ్ ఫ్రెండ్స్, మనం ఆర్సీసీ కంటిన్యూ చేసుకుందాము. లాస్ట్ క్లాస్లో ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి, ఎక్స్యూ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకున్నాం కదా. ఓకే, మనకి ఎక్స్యూ అనేది మనం ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎక్స్యూ అంటే మన న్యూట్రల్ యాక్సెస్ మనం తీసుకున్న మనం డిజైన్ చేసిన మెంబర్కి ఎక్కడ వస్తుందా అనేది ఎక్స్యూ అంటాం. ఎక్స్యూ మ్యాక్స్ అంటే అది కరెక్ట్గా న్యూట్రల్ యాక్సెస్ అనేది ఎక్కడ వస్తుందా అనేది అది ఎక్స్యూ మ్యాక్స్. ఇప్పుడు ఎక్స్యూ మ్యాక్స్ అనేది ఎక్స్యూ మ్యాక్స్ కన్నా పైన ఉందనుకోండి, ఇది ఎక్స్యూ అనుకోండి. అప్పుడు ఇది అండర్ రెయిన్ఫోర్స్డ్ అవుతుంది, అంటే రెయిన్ఫోర్స్మెంట్ అనేది తక్కువ ప్రొవైడ్ చేస్తుంది. మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఇక్కడ వస్తున్నట్టు, స్టీల్లో వస్తున్నట్టు. అదే ఎక్స్యూ అనేది కింద ప్రొవైడ్ చేసామనుకోండి, ఎక్స్యూ మ్యాక్స్ కన్నా ఎక్స్యూ కింద వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఆఫ్ అనేవి కాంక్రీట్లో ఎక్కువ వస్తున్నట్టు, ఓకే, ఇలా వస్తున్నట్టు, అంతేగా. అందుకని చెప్పి మనం అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షనే తీసుకుంటాము. ఎక్స్యూ మ్యాక్స్ వచ్చేటట్టు, ఎక్స్యూ మ్యాక్స్ కన్నా తక్కువ ఉండేటట్టుగానే అవన్నీ చూసాం. ఇవేమో మన జస్ట్ ఇంపెరికల్ ఉంటుంది. FE 450కి ఎక్స్యూ మ్యాక్స్ ఎంత వస్తుందో చూసుకుని ఆ ఎక్స్యూ మ్యాక్స్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ వాల్యూస్ తెప్పించుకున్నాం. అటు అడగచ్చు క్వశ్చన్లో, FE 450కి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఎంత అని అడిగితే మ్యాక్సిమం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి 0.148. అదే FE 415 అనేది స్టీల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. మనకి ఎక్స్యూ మ్యాక్స్ అది మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం, అది ఎలా వచ్చిందా అని. ఎక్స్యూ 450కి వచ్చేసరికి ఎక్స్యూ మ్యాక్స్ బై D ఈజ్ ఈక్వల్ టు 0.53. అదే 415కి అయితే 0.48. అదే FE ఇది అంటుంది 500కి అయితే ఎక్స్యూ మ్యాక్స్ బై D వచ్చేసరికి 0.46. అలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం కదా. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్యూ మ్యాక్స్ ప్లేస్లోనే మనకి ఈ వాల్యూస్ తెప్పించుకున్నాం. ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, అలా కాకుండా మన సెక్షన్ అనేది అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ చేస్తున్నాం కదా, అప్పుడు మన సెక్షన్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది. ఇక్కడ ఎక్స్యూ ఏది ప్రొవైడ్ చేస్తామంటే మన సెక్షన్కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసాం కదా, 0.36 FCK B ఇంటూ ఎక్స్యూ బై 0.87 FI ఇంటూ AST. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని, అంతేనా, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈ ఎక్స్యూ కడతాము. ఎక్స్యూ కట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ మనం ప్రొవైడ్ చేయం. నేను ఈ క్లాస్లో మీకు బీమ్ డిజైన్ అవి ఏం చెప్పట్లేదు, అంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం బీమ్ డిజైన్స్ యూజ్ చేస్తాము. అది ఇప్పుడు చెప్పట్లేదు, జస్ట్ కాంపిటేటివ్ మన ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్, ఎంత స్టీల్ అనేది పర్సెంటేజ్ పెట్టారు అని అడిగితే మనకి ఈ ఫార్ములాలోంచి AST తీసుకుంటాం. AST బై BD ఈజ్ ఈక్వల్ టు 0.36 FCK ఇంటూ ఇది. మనకి ఫైనల్గా సాల్వ్ చేసుకుంటే FE 250కి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఎంత ఉంటుందంటే 21.93 ఇంటూ FCK బై FI. FE 415కి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 87 ఇంటూ FI బై AST. ఇక్కడ FE 500కి వచ్చేసరికి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 19.30 బై FCK బై FI. ఇక్కడ మనకి FE 4 ఈ వాల్యూస్ అనేది ఎందుకు ఇంత చేంజ్ అయిపోయినాయంటే ఎక్స్యూ మ్యాక్స్ బై D అనే వాల్యూ మనకి FE 450కి FE 415కి మనకి ఆ వాల్యూస్ మనం చూసుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఎంత మ్యాక్సిమం ప్రొవైడ్ చేయొచ్చు అని తెలుపుతుంది ఇది. ఓకే, నెక్స్ట్, అది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఫార్ములా. ఇది వచ్చేసరికి C ఈజ్ ఈక్వల్ టు T, కంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్. మన కంప్రెషన్ అంటే ఏమనుకున్నాం, 0.36 FCK ఇంటూ B ఇంటూ XU. టెన్షన్ వచ్చేసరికి 0.87 FI ఇంటూ AST. ఆ ASTని ఇటే పంపించుకున్నాం. ఇటే పంపించుకోవడం వల్ల రెండు సైడ్లు VD మల్టిప్లై చేసాం. మనకి పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఫార్ములా ఏంది, AST బై BD ఇంటూ 100. ఓకే, దాన్ని అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇప్పుడు బీమ్లో మనం మినిమం కవర్ ఎంత పెట్టాలంటే, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చూసాం ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క కవర్ అన్నట్టుగా సర్వీసబిలిటీ. అది బీమ్కి సపరేట్గా ఉంటాయి. బీమ్కి వచ్చేసరికి మైల్డ్ కండిషన్స్ అంటే 25, అదే మోడరేట్ కండిషన్ అంటే 30, సివియర్ అంటే 45, వెరీ సివియర్ అంటే 50, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ 75. మనం చూసుకున్నాం కదా, ఇది వచ్చి మైల్డ్ కండిషన్ అంటే నాట్ ఎక్స్పోజ్డ్ టు రెయిన్,
మోడరేట్ అంటే ఎక్స్పోజర్ టు రెయిన్ బట్ నాట్ ఇన్ సీ కోస్ట్. సివియర్ అంటే సీ కోస్ట్లో ఉంది. వెరీ సివియర్ అంటే అంటే సీ కోస్ట్ వాటర్, అక్కడ స్ట్రక్చర్కి వాటర్ తగులుతుంది అలా. ఇది పెట్టడం వల్ల లాభం ఏంటంటే మనకి స్టీల్ పెడుతున్నాం కదా, కవర్ అనేది ఏంటి, ఈ సెక్షన్ ఉంది చూడండి, ఇక్కడ మనం స్టీల్ పెట్టాం కదా, ఈ సెక్షన్ నుంచి ఈ గ్యాప్, ఈ రెండిట్లకి గ్యాప్. ఇప్పుడు మనకి ఈ గ్యాప్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, కాంక్రీట్ మనకి ఎంత లేదన్నా హెయిర్ పిన్ క్రాక్స్ అనేది మనకు వస్తాయి, అది మనకు కనబడు. ఆ క్రాక్స్ వచ్చినప్పుడు గాలి, అట్మాస్ఫియర్ ఈ స్టీల్కి తగిలింది అనుకోండి, అక్కడ కరోజన్ పట్టేసి ఆ స్టీల్ అనేది పాడైపోతుంది. అందుకని చెప్పి మినిమం కవర్ ఎంత ఉండాలని చెప్పి మన IS 456 కోడ్ బుక్ అనేది మెన్షన్ చేసింది. మైల్డ్ కండిషన్లో 25, మోడరేట్ కండిషన్లో 30, సివియర్ కండిషన్లో 45, వెరీ సివియర్లో 50, ఎక్స్ట్రీమ్ కండిషన్లో 75. ఇవన్నీ యూనిట్స్ అని mm. ఓకే, మినిమం స్టీల్ ఎంత ప్రొవైడ్ చేయాలంటే AST/BD అనేది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ చెప్తుందని చెప్పాం కదా, అది 0.85/FI ఉండాలి. ఓకే, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ మనం క్యాలిక్యులేట్ చేసాం, అది దీనికన్నా తక్కువ ఉందనుకోండి ఇది ప్రొవైడ్ చేయాలి. అంటే AST/BD ఈజ్ ఈక్వల్ టు 0.85/FI మినిమం స్టీల్. మ్యాక్సిమం స్టీల్ ఎంత అంటే, మ్యాక్సిమం స్టీల్ 4% ఆఫ్ గ్రాస్ ఏరియా కన్నా స్టీల్ ఏరియాని దాటకూడదు. ఓకే, అంటే గ్రాస్ ఏరియా అంటే B ఇంటూ క్యాపిటల్ D, స్మాల్ d అంటే ఎఫెక్టివ్ కవర్ వస్తుంది, తీసేయాలి. స్మాల్ d అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఎఫెక్టివ్ కవర్ తీసేసి, ఇక్కడ ఎఫెక్టివ్ కవర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అదే క్యాపిటల్ D వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ బాటమ్ దాకా, అంటే 4% ఆఫ్ గ్రాస్ ఏరియా మ్యాక్సిమం స్టీల్. మినిమం స్టీల్ ఈజ్ ఈక్వల్ టు AST/BD ఈజ్ ఈక్వల్ టు 0.85/FI. AST/BD ఈజ్ ఈక్వల్ టు 0.85/FI. ఓకే, మనం డీప్ బీమ్స్ అనుకోండి, అంటే డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది బాగా లోతుగా ఉందనుకోండి, ఇలా ఉంది, అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ స్టీల్ ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు ఇదంతా ఎక్కువ ఏంటది షేరింగ్ అనేది ఎఫెక్ట్ ఉంటుందా సైడ్, అప్పుడు సైడ్ ఫేసెస్లో కూడా స్టీల్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది స్కిన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటారు, స్కిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ సైడ్ రెయిన్ఫోర్స్మెంట్. ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే, ఈ వెబ్ ఏరియాలో 0.1%, ఇక్కడ ఈ ఏరియాలో 0.1% ఆఫ్ వెబ్ ఏరియా ప్రొవైడ్ చేయాలి. ఓకే, స్పేసింగ్ అనేది 500 mm 300 mm నుంచి ఉండకూడదు, 300 కన్నా తక్కువ ఉండాలి. వెబ్ ఏరియా అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 6 mm ఓసులు తీసుకున్నాం, అప్పుడు AST అనేది గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, 450 వస్తుంది అనుకోండి, సారీ 12 mm తీసుకున్నాం, అప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు 6 mm తీసుకుంటాం, అప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒకటి, ఈ రెండు. ఓకే, అలా ప్రొవైడ్ చేస్తాం. స్పేసింగ్ అనేది ఒకదాని మధ్యలో ఒకదాన్నే 300 మించి ఉండకూడదు సైడ్ రెయిన్ఫోర్స్మెంట్లో. నెక్స్ట్ సర్వీసబిలిటీ కండిషన్స్. సర్వీసబిలిటీ అంటే మనం చూసుకున్నాం కదా, ఏంటి డిఫ్లెక్షన్, క్రాకింగ్ ఏం రాకుండా ఉండాలని చెప్పి. వాటికి క్రైటీరియా ఏంటంటే, బీమ్లో లెంత్ బై డెప్త్ తీసుకుంటే, అంటే స్పాన్ బై డెప్త్. ఇప్పుడు ఇదే అనుకోండి ఒక స్లాబ్ బీమ్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పాన్ బై డెప్త్ చేసామనుకోండి, అది క్యాంటిలివర్ బీమ్ అయితే 7 వస్తుంది, 7 కన్నా తక్కువ ఉండాలి. సింప్లీ సపోర్టెడ్గా అయితే 20, కంటిన్యూస్ బీమ్స్కి అయితే 26. అదే స్పాన్ అనేది గ్రేటర్ దాన్ 10 మీటర్స్ అనుకోండి ఆ స్పాన్ అనేది, అప్పుడు ఇది వస్తుంది, 10 స్పాన్ అనేది మల్టిప్లై చేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ప్లస్ వస్తుంది, మల్టిప్లై. ఓకే, క్యాంటిలివర్కి 7, స్పాన్ అనేది లెస్ దాన్ 10 ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏం రాదు. అదే సింప్లీ సపోర్టెడ్కి వచ్చేసరికి 20 × 10 స్పాన్ అనేది ఇప్పుడు ఇంకా పెరుగుద్దిగా, ప్లస్ దాన్ని మనం 20కి యాడ్ చేసుకోవాలి, 26 × 10 అప్పుడు అది వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఓకే, అది సర్వీసబిలిటీ క్రైటీరియా. మనం ఇది బీమ్స్ గురించి ఇప్పుడు చూసుకుంది మొత్తం. నెక్స్ట్ సింగిల్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే సింగిల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం, బాటంలోనే ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, పైన పార్ట్ అంతా కంప్రెషన్ అంతా కాంక్రీట్ తీసుకుంటుంది, కింద పార్ట్ అంతా టెన్షన్ అంతా స్టీల్ ఒకటే తీసుకుంటుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది.
ఇక్కడంతా కాంక్రీట్ తీసుకుంటుంది కంప్రెషన్ అంతా, కింద వచ్చిన టెన్షన్ అంతా స్టీలే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ చూద్దాం. డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ డెప్త్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఇప్పుడు మనం ఇందాక సెక్షన్ చూసాం కదా, సింగిలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే అప్పుడు ఏం చేస్తాం, డెప్త్ అనే కాంక్రీట్ ఒక్కటే కంప్రెషన్ తీసుకుంటుంది అని చెప్పాం. ఇప్పుడు కంప్రెషన్ ఎక్కువ ఉందనుకోండి, మన సెక్షన్లో కంప్రెషన్ స్టీల్ ఎక్కువ వచ్చింది అనుకోండి, టెన్షన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, టెన్షన్ ఎక్కువ వస్తే స్టీల్ రాడ్స్ ఎక్కువ పెట్టుకుంటాం, పెద్ద సైజు పెట్టుకుంటాం. అలా అప్పుడు కంప్రెషన్ ఏం చేయాలి, కంప్రెషన్ మాత్రం కాంక్రీటే పెట్టాలి. అప్పుడు కాంక్రీట్ డెప్త్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. కాంక్రీట్ డెప్త్ అనేది పెంచుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, లుకింగ్ అపీరియన్స్ అనేది ఎక్కువ స్పేస్ అనేది కవర్ చేస్తుంది. అలా కవర్ చేయకుండా ఉండాలంటే ఈ కాంక్రీట్లో కూడా స్టీల్ని పెట్టామనుకోండి, స్టీల్ అనేది కంప్రెషన్ తీసుకోగలదు యాజ్ వెల్ as టెన్షన్ కూడా తీసుకోగలదు. కాబట్టి కాంక్రీట్లోనే స్టీల్ పెట్టామనుకోండి ఇక్కడ, అప్పుడు ఈ డెప్త్ అనేది సగం స్టీల్ తీసుకుంటుంది, సగం ఈ కాంక్రీట్ తీసుకుంటుంది. అప్పుడు మనం తగ్గించుకోవచ్చు కదా ఈ డెప్త్ని. అప్పుడు ఇంత డెప్తే పెట్టుకుని ఇక్కడ స్టీల్ పెడతాం కంప్రెషన్ సైడ్లో కూడా. అలా కంప్రెషన్ సైడ్లో కూడా స్టీల్ పెడితే దాన్ని డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటారు. ఓకే, ఎందుకు పెడతాం, ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్, వెన్ ద బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రివర్సల్ లోడ్స్ ఇంపాక్ట్ లోడ్స్ అటువంటివి పడుతున్నప్పుడు కూడా ఈ డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, కంటిన్యూస్ బీమ్స్లో మనకి హాగింగ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం, హాగింగ్ అనే వస్తుంది. ఆ హాగింగ్ అంటే కంటిన్యూస్ బీమ్స్ అనుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. సో ఈ పార్ట్ పైన టెన్షన్ వస్తుంది. మనం మామూలుగా ఇక్కడ చూసుకుంటే కింద టెన్షన్ ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే పైన టెన్షన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, పైన కూడా స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. అలా ప్రొవైడ్ చేయడానికి డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ప్రొవైడ్ చేస్తే అలాగా అది కూడా కౌంటరాక్ట్ అవుతుంది. అందుకని డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఇప్పుడు చూసుకుంటే డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే, డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాం, మన MU ఈజ్ గ్రేటర్ దాన్ MU లిమిట్. మనకు వస్తున్న సెక్షన్ మీకు వస్తున్న మూమెంట్ అనేది అది అండర్ ఏంటంటే బ్యాలెన్స్డ్ సెక్షన్ దగ్గరికి రావడానికన్నా ఎక్కువ వస్తే ఇది ప్రొవైడ్ చేయొచ్చు. డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనేది MU లిమిట్ అనేది మోయగలదు. అంతకన్నా ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దానికి కంప్రెషన్లో కూడా స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు సరిపోతుంది కదా. కంప్రెషన్లోని టెన్షన్లోని స్టీల్ అనేది పెంచి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకానే టెన్షన్లో స్టీల్ ఎక్కువ పెంచుకుంటాము, కంప్రెషన్లో స్టీల్ ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు రెండు కౌంటర్ అయ్యి ఆ MU ఎక్స్ట్రా పార్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దీన్ని ఎలా డిజైన్ చేస్తామంటే, ఫస్ట్ సెక్షన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనది ఇదే సెక్షన్ ఫస్ట్ ఇలా ఇచ్చాడు, ఇలా ఉన్నాయి డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. పైన కంప్రెషన్కి ఈ రెండు, టెన్షన్కి ఈ మూడు, మొత్తం టెన్షన్కి. ఫస్ట్ MU లిమిట్ దగ్గర మోసేది ఏంటి, కంప్రెషన్ వచ్చి కాంక్రీట్, టెన్షన్ వచ్చి ఈ రెండు స్టీల్. నెక్స్ట్, MU లిమిట్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్న స్టీల్ ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ ఉన్న మూమెంట్ని ఏదిగా వస్తుంది, ఎక్స్ట్రాగా పెట్టిన స్టీలే కదా. ఎక్స్ట్రాగా కంప్రెషన్లో 2 పెట్టుకున్నాం, టెన్షన్లో 1 పెట్టుకున్నాం. ఓకే, ఇలా పెట్టుకోవడం వల్ల ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు టోటల్గా ఈ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు మామూలుగా మూమెంట్ ఫోర్స్ ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి, ఫోర్స్ ఈక్వేషన్ ఏమవుతుంది, 0.36 FCK ఇంటూ B మైనస్ XU. మైనస్ ఎందుకు పెట్టామంటే, మనకి కాంక్రీట్ మొత్తం ఈ సెక్షన్ కదా, కంప్రెషన్ తీసుకునే సెక్షన్ ఇది అనుకోండి, అందులో ఈ 2 ఏరియాస్ మాత్రం స్టీల్ తీసుకుంటుంది, స్టీల్ కవర్ అయింది. సో ఆ FSC మైనస్ ASC తీసేస్తాం, ప్లస్ ఆ స్టీల్ ఎంత అయితే కాస్తుందో FSC ఇంటూ ASC, స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ ఇంటూ ASC చేస్తాం, ఏరియా ఆఫ్ ద స్టీల్ ఇన్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం స్టీల్ ఇన్ కాంక్రీట్. మొత్తం స్టీల్ అని టెన్షన్ కోసం పెట్టిన స్టీల్ని
ఈక్వల్ టు చేస్తే మనకి ఈక్వేషన్ అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు టీ ఈక్వేషన్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టీ అని మన ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్లోంచి మనం ఎక్స్యూ కడతాం. ఎక్స్యూ అంటే మనం న్యూట్రల్ యాక్సిస్ పైన ఉందా కింద ఉందా చూసుకోవడానికి ఈ ఎక్స్యూ అనేది అంటే తెలుస్తుంది. మనం న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండేట్టుగా చూసుకుని తర్వాత మూమెంట్ కడతాం. మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇందాక ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ సెక్షన్ ప్రీవియస్ సెక్షన్కి ప్రీవియస్ సెక్షన్కి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమేస్తాము, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమేస్తాం మనం, ఇక్కడి నుంచి ఈ లేవర్ ఆర్మ్ వేసుకున్నాం కదా, లేవర్ ఆర్మ్ వచ్చింది d minus 0.42 into xu, d minus 0.42 into xu. ఓకే, నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేసరికి లేవర్ ఆర్మ్ ఏమేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎఫెక్టివ్ కవర్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్టివ్ కవర్లోంచి ఈ ఎఫెక్టివ్ కవర్ ఈ టోటల్ డి తీసేస్తాం, స్మాల్ డీని. స్మాల్ డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇది డి డాష్ అనుకోండి ఈ గ్యాప్, ఇది డి స్మాల్ డి అనుకోండి, డి డాష్ నుంచి డి తీసేస్తాం, డీలోంచి డి డాష్ తీసేస్తాం, అదొకటి. దీని ఎఫెక్ట్ దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో డి మైనస్ 0.42 ఇంటూ ఎక్స్యూ లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము, ఇది డి మైనస్ డి డాష్ వస్తుంది. సో ఫస్ట్ కాంక్రీట్కి తీసుకుంటే 0.36 ఎఫ్సికే ఇంటూ డి మైనస్ ఎక్స్యూ ఇంటూ డి మైనస్ 0.40 ఇంటూ ఎక్స్యూ. స్టీల్కి వచ్చేసరికి స్టీల్ కాంక్రీట్లో పెట్టిన స్టీల్కి వచ్చేసరికి ఎఫ్ఎస్సి ఇంటూ ఏఎస్సి ఇంటూ డి మైనస్ డి డాష్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా అదే. దీని నుంచి మనకు వస్తే క్వశ్చన్స్ అనేది థియరిటికల్గానే వస్తాయి, ప్రాబ్లమేటిక్గా ఏం రాదు. జస్ట్ డబ్ల్యూ రీఎన్ఫోర్స్డ్ బీమ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే అదే డెప్త్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, ఇంపాక్ట్ లోడ్స్ వచ్చినప్పుడు హాగింగ్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఫ్లేంజెస్, ఇది నెక్స్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ అంటే మన ఫ్లేంజెస్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే, ఫ్లేంజెస్ ఎక్కడ అంటే ఏంటంటే మనం బీమ్ తీసుకున్నాం, ఇలా బీమ్ తీసుకున్నాం, పైన స్లాబ్ వేస్తాం అంతేగా, ఇలా స్లాబ్ వేసాం. ఈ రెండిట్లకి జాయింట్ మామూలుగా డైరెక్ట్ జాయింట్ లేదనుకోండి, దీన్ని ఒక విడిగా కన్స్ట్రక్ట్ చేస్తాం, దీన్ని విడిగా కన్స్ట్రక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, రెండు డిఫరెంట్గా ఏరియా అనేది ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇందాక డిజైన్ చేసినట్టుగా ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా రెండు ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, అంటే మన స్లాబ్లోనే బీమ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు స్లాబ్ రెండు ఒకసారి కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి ఇలాగా, అప్పుడు ఏమైంది, ఈ స్లాబ్ అనేది ఇందులోకి దూరిపోయింది, ఈ పోర్షన్ ఇది స్లాబ్ అవుతుంది. ఓకే, అది బీమ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ బీమ్కి సపోర్ట్ ఏమొస్తుంది, ఈ స్లాబ్ కూడా సపోర్ట్ ఇస్తుంది కదా సమ్ డిస్టెన్స్ వరకు ఇలాగా. ఇప్పుడు చూడండి ఇదంతా సపోర్ట్ వస్తుంది ఈ బీమ్కి. సో మనం డిప్త్ అనేది ఇలా కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మోనోలిథిక్ అంటే అంతా ఒకసారి కన్స్ట్రక్ట్ చేయడాన్ని మోనోలిథిక్ అంటారు. ఓకే, అలా ప్రొవైడ్ చేస్తే ఫ్లేంజ్ బీమ్స్ అంటారు. ఫ్లేంజ్ బీమ్స్ 3 రకాలు, టీ షేప్, ఎల్ షేప్. ఎండ్స్లో వచ్చేవి ఎల్ షేప్, మధ్యలో వచ్చేవి టీ షేప్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ డెఫినేషన్స్ చూసుకుంటే, ఫస్ట్ ఇది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ అంటారు, ఇది ఎఫెక్టివ్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ అంటే సెంటర్ ఆఫ్ ద అంటే స్టీల్ రాడ్స్ నుంచి టాప్ దాకా తీసుకునేది ఎఫెక్టివ్ డెప్త్. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్. ఓకే, మనకి ఈ టీ సెక్షన్ ఉంది కదా, ఈ టీ సెక్షన్లో పైన మనం స్ట్రెంత్ అనేది తీసుకుంటుందని చెప్పుకున్నాం కదా స్లాబ్. అప్పుడు ఏమైంది, ఇది డిస్టెన్స్ పెరిగింది కదా, ఈ డిస్టెన్స్ పెరిగింది కదా, ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ సెక్షన్కి వచ్చేసరికి L0/6 ప్లస్ BW ప్లస్ 6 ఇంటూ డిఎఫ్. ఈ ఇంపార్టెంట్ అండి, టీ బీమ్స్లో మ్యాక్సిమం మన క్వశ్చన్ ఇక్కడి నుంచే వస్తాయి. L0/6 ప్లస్ BW ప్లస్ 6 ఇంటూ డిఎఫ్. సింప్లీ సపోర్టెడ్కి అయితే L0 ఈజ్ ఈక్వల్ టు L, ఫిక్స్డ్ బీమ్కి అయితే L0 ఈజ్ ఈక్వల్ టు 0.7L.
ఓకే, ఫిక్స్డ్ బీమ్స్కి కంటిన్యూస్ బీమ్స్కి. క్యాంటిలివర్కి L0 ఉండదు. అదే ఎల్ బీమ్కి వచ్చేసరికి ఇక్కడ L0/12 ప్లస్ BW ఇంటూ BW ప్లస్ C టు DF. ఇది ఫార్ములా L0 ఎల్ స్పాన్కి. ఇది కనెక్టెడ్ బీమ్స్కి. ఇప్పుడు బీమ్ ఇలా ఉంది కదా, ఇలా ఉందనుకోండి, ఫస్ట్ దాంట్లో ఎల్ సెక్షన్, నెక్స్ట్ టీ సెక్షన్, నెక్స్ట్ టీ సెక్షన్, ఎల్ సెక్షన్. అలా వస్తే ఇదే అంటే ఈ రెండు ఫార్ములాస్, టీ సెక్షన్కి ఇది, ఎల్ సెక్షన్కి ఇది. అలా కాకుండా ఐసోలేట్ ఓన్లీ ఒకటే ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి లైట్గా ఫార్ములాస్ అనేవి చేంజ్ అవుతాయి. టీ సెక్షన్కి ఇది, ఎల్ సెక్షన్కి ఇది. ఐసోలేట్ బీమ్స్ అనుకోండి, ఐసోలేట్ బీమ్స్ అంటే ఒకటే బీమ్ ఉంది, దానికి ఇలాగ ప్రొవైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఫార్ములా వచ్చేసరికి ఇది వస్తుంది. L0/L0 ప్లస్ B/4, B ప్లస్ 4 ప్లస్ DW. ఇంపార్టెంట్. ఈ బీమ్కి ఎల్ బీమ్కి వచ్చేసరికి ఇది 0.5 L0/L0 ప్లస్ B ప్లస్ 4 ప్లస్ BW. ఓకే, BW అంటే విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్, L0 అంటే ఎఫెక్టివ్ లెంత్, BF అంటే విడ్త్ ఏంటది, విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్. విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాకా. ఓకే, ఇంపార్టెంట్. ఈ 4 ఫార్ములాస్ ఖచ్చితంగా ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఇప్పుడు డిజైన్ అనాలిసిస్ చూసేసరికి మనకి అనాలిసిస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే న్యూట్రల్ యాక్సిస్ మీద డిపెండ్ అయ్యింది. న్యూట్రల్ యాక్సిస్ కానీ XU లెస్ దాన్ DF అనుకోండి, అంటే డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్లో న్యూట్రల్ యాక్సిస్ ఉందనుకోండి, అప్పుడు ఎలా అంటే అప్పుడు మనం మూమెంట్ ఎంత వస్తుంది అంటే ఇదే డైరెక్ట్గా 0.36 FCK, B బదులు BF వేసుకోవాలి, విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్, ఇంటూ XU ఇంటూ D - 0.42 ఇంటూ XU. ఓకే, విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ అనేది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్లోనే మన న్యూట్రల్ యాక్సిస్ ఉంటే ఈ ఫార్ములా వస్తుంది. అంటే మనం చూసుకుంటే అప్పుడు ఏమైనట్టంటే ఇలా మన డయాగ్రామ్ ఉంది కదా, న్యూట్రల్ యాక్సిస్ కదా, ఇక్కడే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇదేంట, కంప్రెసివ్ ఫోర్సెస్ అన్నీ ఇక్కడ ఎండ్ అయిపోతున్నాయి. సో ఇది ఒక రెక్టాంగిల్ సెక్షనే కదా, షేప్ అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి BF ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/7, సెకండ్ కేస్. అంటే B/7 డిస్టెన్స్లో ఉందంట. BF ఈజ్ లెస్ దాన్ 3/7 ఆఫ్ XU. అంటే ఈ కండిషన్లో ఏంటంటే 3/7 ఆఫ్ XU అనేది ఎందుకు పెట్టామంటే 3/7 ఆఫ్ XU డిస్టెన్స్ దగ్గర మన రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ అనేది మొత్తం ఈ సెక్షన్ అంతా రెక్టాంగిల్ ఉంటుంది, ఆ తర్వాత కర్వ్ పారాబోలా స్టార్ట్ అవుతుంది.